రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో 8వ రోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. 2018లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని విధంగా 4 ఏళ్ల ప్రొఫెషన్ పీరియడ్ పెట్టి వేధించడం సరికాదని కోదండరాం అన్నారు. జీవో నెంబర్ 26ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పట్ల చిన్నచూపు చూస్తున్నారని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అధ్యక్షులు అన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు తెలంగాణ అట్టడుగులో ఉన్న ప్రజలకు న్యాయం కావాలని హైదరాబాద్ లో మీరు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి దానికి అన్ని పార్టీల వాళ్ళను అన్ని సంఘాల వాళ్ళను పిలవండి, అందరం కూడా కలిసి ఒక మద్దతు తెలియజేస్తే అప్పుడు ఇంకా కొంత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పడుతుంది. ఆ ప్రయత్నం చేస్తే ఈ సమస్య కూడా కొంత విస్తృతంగా ప్రజల్లోకి పోయే అవకాశం కూడా ఉంది. దానికి మా వంతు సహకారం అందిస్తామనే హామీ ఇదివరకు కూడా పంచాయతీ కార్యదర్శులకు నేను ఇచ్చి ఉన్నాను. అట్లాంటి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేయటం అయితే తక్షణం అవసరం. అప్పటికి ప్రభుత్వం నెరవేర్చకపోతే అందరం కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకునే విషయమై తప్పకుండా ఆలోచన చేస్తాం. ఆలోచన కాదు, అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ ప్రయత్నం ఒకటి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ నా మాటగా తెలంగాణ జనసమితి